ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందిశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. ఇక నిర్మల ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నిర్దేశనం చేయడం జరిగింది. అందరి సహకారంతో అందరిని కలుపుకపోతూ ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ని గెలిపించుకోవాలా. అందరు సర్పంచులకు కూడా, అందరు ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీలకు మీ అందరి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను ఆహ్వానిస్తున్నా, స్వాగతం పలుకుతున్నా. మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది. అలాగే మొన్న మా మామ భోజిరెడ్డి మామ, మా వెంకటరెడ్డి కాక ఇద్దరు కలిసి పులగం పోషన్లు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం రావడం జరిగింది. బీఆర్ఎస్ ని నుంచి వదిలేసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పట్ల ఆకర్షితులై, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై వాళ్ళు పోసిన పులగం ఈరోజు ఇంత పెద్ద బలగంగా తయారైంది. సో మీరందరూ కూడా జాయిన్ అయినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 సంవత్సరాలు కూడా 15 సంవత్సరాలు కూడా అధికారంలోకి ఉంటది. వచ్చే టర్ములో ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి చేయాలా. ఇంకా మళ్ళా వచ్చే టైంలో 3 టర్ములు ఉండాలి. రేవంత్ రెడ్డి అన్న వయసు ఇప్పుడు 54, సో 69 ఉండేంత వరకు 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రికి ఉండాలా. మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరికీ ఘన స్వాగతం పలుకుతూ 6 గ్యారెంటీల అమలు పట్ల మీరు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం పట్ల రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మీరు ఏ లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండ్రో మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నా. మీ అందరికీ కూడా మనసా వాచా కర్మేన మీ అందరికి కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీని హామీ ఇస్తున్నా. జై కాంగ్రెస్.